అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. డోర్ టు డోర్ కలెక్షన్, లెగసీ వేస్ట్ క్లియరెన్స్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగింది. 15 నెలలు నేను వచ్చినప్పుడు చూశాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, కొల్లా నరసింహరావు గారు, మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నం పెడితే 4 రోడ్ల జంక్షన్, సెంట్రల్ ప్లేస్, ఒక గుట్టగా చెత్త ఉంది. ఆ చెత్త చూస్తే ఎంత భయం వేస్తుందంటే, ఆ స్మెల్ చూస్తే భయంకరమైన స్మెల్. హైదరాబాద్లో ఇదే మరి నేను మొదట్లో చూసేవాడిని. గుట్టలుగా చెత్త. ఆ చెత్తలో వర్షాలు పడినప్పుడు అది నాని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై కిలోమీటర్ల దూరం నీళ్ళన్నీ కలుషితమైపోయే పరిస్థితి. ఇక్కడ అదే మాదిరిగా వారు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇది పెట్టి ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి ప్లేస్లో కూడా విపరీతంగా పేరకపోయి చెత్తంతా ఉండే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మా నారాయణ గారికి, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అక్టోబర్ 2కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే. ఎట్లా ఓడొస్తారో ఓడ్చమన్నా. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు, డిపార్ట్మెంట్కి 85 లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు. అది ఒక దృఢ సంకల్పంతో చేశారు. వారిని అభినందిస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే చెత్త మీద పన్నేశారు, చెత్త మాత్రం తీయలేదు. ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను రద్దు చేశాం. టోటల్గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో. ఇంకా కూడా కొద్దిగా ఉంది. నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి అయిపోయి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా జనవరి 1కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది, మీ అందరిది అని చెప్పి మరొక్కసారి ఇక్కడే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 8,814 గ్రామాలని ODF ప్లస్ గ్రామాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. 6 జిల్లాలని ODF ప్లస్ జిల్లాలుగా, మోడల్ జిల్లాలుగా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన దగ్గర పొడి చెత్తను సేకరించి వారందరికీ నిత్యావసరం తిరిగి ఇచ్చేలాగా స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరికి 100 స్వచ్ఛ రథాలు వస్తున్నాయి. 100 మండలాల్లో ఇవన్నీ తిప్పే పరిస్థితి వస్తుంది. 1,09,169 సోక్ పిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. 106 గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపడుతున్నాం. స్వచ్ఛాంధ్ర కోసం ఇలా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం. ఇంకా వీలైతే ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందు తీసుకుపోవాలను కాంపిటీషన్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు పర్ఫార్మెన్స్ వరకు చేశారు. నెక్స్ట్ టైం మీరంతా పోటీలు కూడా పెట్టాలి. మంచి స్లోగన్స్ రాయడం కానీ, పాటలు రాయడం కానీ, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళ ప్రతిభని పైకి తీసుకురావడమే కాకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. 2047 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే. ప్రధానమంత్రి ఈరోజు వికసిత్ భారత్ తయారు చేశారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసుకున్నాం. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో ప్రతి ఒక్కరి ఆదాయం ఆ రోజుకి మీరు ఒక్కసారి చూస్తే దగ్గర 50 లక్షల నుంచి 55 లక్షల రూపాయలు ఉంటుంది తలసరి ఆదాయం. అదే సమయంలో 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా
మన రాష్ట్రం తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, రాబోయే 2 ఏళ్లలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనం నెంబర్ 1 కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా తెలుగు జాతి వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అన్ని రంగాల్లో 2047కి భారతదేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ కొత్తగా మీరు చూస్తే సర్కులర్ ఎకానమీ, ఇది ఒక సరికొత్త విప్లవం. నిత్యం సేకరించే వ్యర్థాలతో పాటు వ్యవసాయ వ్యర్థాలు, పరిశ్రమ వ్యర్థాలతో ప్రాంతాల వారీగా సర్కులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 25-30ని ప్రకటించాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక సమగ్రమైన విధానం. యూస్ అండ్ త్రో మోడల్ నుంచి యూస్, రికవర్, రీయూస్ మోడల్కి మారుస్తున్నాం. వ్యర్థ పదార్థాలను ఆదాయ వనరుగా చేసుకుంటున్నాం. రీసైక్లింగ్ పరిశ్రమను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో పరిశుభ్రత, పర్యావరణ కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్న పారిశుద్ధ్య కార్మికులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన, పూర్తి వైకల్యం చెందిన ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి బీమా చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నాం. పాక్షిక వైకల్యానికి వారి పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్, అలాగే కాంప్లిమెంటరీ గ్రూప్ టర్మ్ లైఫ్ కవర్ కింద ఒక్కొక్కరికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న అచీవ్మెంట్ వస్తుంది. ఇప్పుడే నేను చెప్పాను, 85,90,000 మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని ఈ రోజుకి క్లియర్ చేశాం అని టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక 5 లక్షలు ఎక్కువగానే చేశాం. ఇంకొక 30 లక్షల మెట్రిక్ టన్నులు జనరేట్ అయ్యింది. దాన్ని కూడా జనవరి 1కు టోటల్గా పూర్తి చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక పక్క డోర్ టు డోర్ కలెక్షన్, ఇవన్నీ కూడా మీరు చూసే టెండర్లన్నీ పిలిచారు. అర్బన్ ఏరియాలో 1532 ఎలక్ట్రికల్ వెహికల్స్ని జనవరి 1కంతా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 100% అర్బన్ ఏరియాలో డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రూరల్ ఏరియాలో 12,000 ట్రైసైకిల్స్, 5,000 పుష్ కార్ట్స్, 200 ఈ ఆటోస్, 903 ట్రాక్టర్ టైలర్, ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తే 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత వీళ్ళకి అప్పచెప్తున్నాం. ఇది సమర్థవంతంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన సెగ్రిగేషన్, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి 61% ఉంది. ఇది ఈ ఇయర్ ఎండ్కి 80% తీసుకెళ్తాం. రూరల్ ఏరియాలో 18% సెగ్రిగేషన్ ఉంది. దీన్ని 50% తీసుకెళ్తాం. హోమ్ కాంపోస్టింగ్ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు. ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన కిచెన్ గార్డెన్స్ 5 లక్షల పట్టణ ప్రాంతాల్లో,
10 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తాం. ఇవి కాకుండా 72 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని క్లస్టర్ మోడల్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్ చేసి 2020కి టార్గెట్ పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన సిబిజీ ప్రాజెక్ట్స్ని 5 పట్టణ ప్రాంతాల్లో 2026కి పూర్తి చేస్తాం. 6 వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరు, తిరుపతి, విజయవాడ ఇవన్నీ డిసెంబర్ 25కి పూర్తవుతాయి. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో 10,721 ఎస్డబ్ల్యూపిసి ప్రాజెక్టుల్ని ఎక్కడైతే ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం. 10 గోబార్ధాన్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇంకొక 11 మార్చికి అంతా పూర్తి చేస్తారు. ఇవి ఈ యాంగిల్లోనే ఇంకొక పక్క చూస్తే 200 రూరల్ ఎంఆర్ఎఫ్ఎల్ని క్లస్టర్ మోడల్లో కవర్ చేసి 417 మండలాల్లో దీన్ని విస్తరిస్తారు. 100 స్వచ్ఛ రథాల్ని అక్టోబర్ 25లో స్టార్ట్ చేసి అన్ని ఊర్లలో పొడి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం. 5 మున్సిపల్ కార్పొరేషన్లో అదే మరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేశాం. 2025కి ఆల్ కార్పొరేషన్స్, ఆల్ ఆఫీసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసే బాధ్యత దేశంలో మొట్టమొదటిసారిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం ఇప్పటికే 46 అర్బన్ లోకల్ బాడీస్లో చేశారు. మొత్తం డిసెంబర్కి 123 చేస్తున్నారు. ఇంకొక పక్కన ఐటీసీ ఆధ్వర్యంలో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. 1250 స్కూల్లో పెట్టారు. ఇది 5000 స్కూల్స్ తీసుకెళ్తున్నారు. 30 మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం డిసెంబర్కి అంతా పూర్తి చేస్తారు. అదే మరి గ్రే వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో, పట్టణాల్లో, బ్లాక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అర్బన్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చేస్తారు. ఫైనల్గా మీరు చూస్తే 8,814 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా తయారు చేయడం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇప్పటికొచ్చాయి. 13,500 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా తయారు చేసే బాధ్యత డిసెంబర్కి అంతా పంచాయతీరాజ్ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి 6 జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. మిగిలిన 19 కూడా చేసి డిసెంబర్కు పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. ఈరోజు ఒకటే మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశే కాకుండా స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసే కార్యక్రమాన్ని మనం అందరం ముందు తీసుకుపోవాలి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రత అంటే రోడ్లు శుభ్రంగా ఉంచడం, చెత్త తొలగించడమే కాదు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛమైన సమాజం, అంతిమంగా స్వచ్ఛమైన రాష్ట్రం. అదే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, పదవులు, డబ్బులు, సంపద, హోదా, విలాసాలే ముఖ్యం కాదు, మంచి ఆరోగ్యం కావాలి. దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా ఇంకొక పక్కన హెల్త్కి ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఏదైతే బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపున ప్రపంచంలో ఉండే హెల్త్ నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఒక మోడల్గా చేశాం. ప్రివెంట్ టు హెల్త్. అదే మరి ఇంకొక పక్కన
ఎప్పటికప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సొల్యూషన్ తీసుకురావడం, ఇంకో పక్క రియల్ టైంలో ఇంటి దగ్గర ఉన్న మానిటర్ చేయడం చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా దేశంలో 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇచ్చాం. పేదవాళ్ళకి 25 లక్షలు ఇస్తున్నాం. ఈ నేను చెప్పిన ప్రాజెక్టులు వస్తే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. మీ ఇంటి దగ్గరికి గ్లోబల్ హెల్త్ నాలెడ్జ్ని తీసుకొచ్చి తద్వారా మీకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందించే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఎన్నోసార్లు చెప్పాను, నేను ఒక్కడే కాకుండా అందరం కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎన్నికల్లో ఒక మాట చెప్పాం, ఆ రోజు చెప్పిన మాట మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం, సుపరిపాలన అందిస్తామని చెప్పి 15 నెలల్లో 750 సేవలు నేరుగా మీ సెల్ ఫోన్ల ద్వారా అందించే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారా మీకు పని అవుతుంది. మీరు కావాలంటే మెసేజ్ పెడితే మళ్ళీ రిప్లై చేసే పరిస్థితి వస్తాం. ఈరోజు కూడా 2 గంటలు నేను సమీక్ష చేశాను. ఒక సుపరిపాలన ద్వారా మెరుగైన సేవలు మీకు ఏ విధంగా అందించాలనో అవన్నీ అందిస్తున్నాం. ఇంకొక పక్కన మొన్నే సూపర్ 6 మీరే చూశారు, సూపర్ హిట్ అయింది. డబ్బులు లేవు కానీ మనసు ఉంది. అందుకే ఎప్పుడూ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఈ 15 నెలల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి మీరు చూస్తున్నారు. ఒకప్పుడు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ రోడ్లో వస్తే పరిశుభ్రంగా గుంతలు లేని విజయవాడ ఉందంటే అది చూసినప్పుడు నేను చాలా తృప్తి పడుతున్నా, ఆనందంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఏరియాల్లో కూడా రోడ్లు బాగు చేస్తాం. అమరావతి ఫ్యూచర్ సిటీ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. దేవేంద్రుడి రాజధాని అమరావతి, ప్రజా రాజధాని మన అమరావతి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఫ్యూచరిస్టిక్ తీసుకొస్తాం. పోలవరం 2027కి పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. అదే మరి నీటి భద్రతని ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఒక్కసారి చివరిగా మీరు చూస్తే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, స్వచ్ఛత స్వాతంత్రం కంటే ముఖ్యమైంది. స్వచ్ఛత ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ, ఆరోగ్యం, గౌరవం వస్తాయి అని మహాత్మా గాంధీ చెప్పాడు. నేను అందుకే ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను ఒక స్లోగన్ ఇచ్చాను. ఇది వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. డబ్బులు లేకపోతే పేదరికంలో బాధపడతాం. అందుకే డబ్బులు సంపాదించే మార్గాన్ని చెప్పడం, సంపాదన కూడా అందరికి అందుబాటులో పెట్టడం, ఇంకో పక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం. మూడోది మొన్న విజయవాడలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, వైబ్రెంట్ విజయవాడ. దీని ద్వారా చాలా వరకు హ్యాపీనెస్ వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నాం. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్సలెంట్ వర్క్ చేశారు. రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని పని 15 నెలల్లో మీరు చేసి బ్రహ్మాండంగా ఏదైతే స్వచ్ఛ సేవకులుగా మీరు మిగిలారు. అలాంటి స్వచ్ఛ సేవకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ,
దీనివల్ల ఒక లాభం కాదు, అనేక లాభాలు వస్తాయి. మన ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి ప్రాంతాలుంటే పర్యాటకులకు ఎక్కువగా వస్తారు. పర్యాటకులు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మరి జిఎస్టిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన మిమ్మల్ని మరొక్కసారి పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మరొక్కసారి కంగ్రాచులేషన్ చెప్తూ, మీకే కాదు అవార్డులు వచ్చిన వాళ్ళకే కాకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Award distribution, sir, with your kind permission. Mic akkada పంపించు. అవార్డీస్ అందరు కొంచెం దయచేసి రెడీగా ఉండాలి.